2010 సంవత్సరంలో ప్రజాసేవలో గ్యారంటీ చట్టాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. 40 ఫిరాయింపుల నిరోధక చట్టం ఎవరికి వర్తిస్తుంది? రాజకీయ పార్టీ సభ్యులు, స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు. నూతన పార్లమెంటు భవనంలో పరిశీలనకు వచ్చిన మొదటి బిల్లు నారీ శక్తి వందన్ అధినియం 2023. అంతర్రాష్ట్ర వివాదాలు, కేంద్ర రాష్ట్ర మంత్రి వివరాలు సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తాయి. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 131 తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులకి రక్షకుడుగా ఉండేది సుప్రీంకోర్టు. ప్రాంతీయ మండలాలను దీని ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఆయా రాష్ట్రాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించబడింది? 103. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పరివర్తన ప్రాంతం నగర పంచాయతీ. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయు అధికారం మంత్రుల సహాయ సలహాల మేరకు చేయబడుతుంది. గవర్నర్ విచక్షణ అధికారం లేదు. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణకు సంబంధించి అధికారాన్ని ఎవరికి కల్పించింది? పార్లమెంటుకు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం.